మధుకైటభుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను శివునికి చేసిన తపస్సు లోక చరిత్రని, కాలగమనాన్ని మార్చింది. అతడు తన ప్రాణాల్ని సైతం శివునికి బలిగా అర్పించడంతో అసురుని భక్తికి మెచ్చిన శివుడు మధుకైటభుని తిరిగి బతికించి అతను కోరిన విధంగా భూమిపై మరణం లేని వరాన్ని ప్రసాదించాడు. ఇక మరణం లేని మధుకైటభుడు రాజ్యాలని, సామ్రాజ్యాలని జయించి సైన్యాన్ని పెంచుకున్నాడు. కరువుతో, కష్టాలతో ప్రార్థిస్తున్న ప్రజల కన్నీటి ప్రార్థనలు ఆలకిస్తున్న శివుడు ఇచ్చిన మాటకు కట్టుబడి మౌనంగా ఉండిపోయాడు. శివుని మౌనం కారణంగా భూమినే కాక దేవుళ్లను సైతం జయించాలని యుద్ధానికి బయలుదేరతాడు అసురుడు. విషయాన్ని గ్రహించిన బ్రహ్మదేవుడు భూమిలో తనకు చావు లేదనే మాటలోనే భూమి అంతంలో తనకు చావు ఉందని గ్రహిస్తాడు. ఉపాయం తోచని బ్రహ్మదేవుడు ఏక నిర్ణయంతో భూమిపైకి ప్రళయాన్ని పంపుతాడు. ప్రళయంతో ప్రాణాలను తీసి మరొక లోకాన్ని సృష్టించాలనే బ్రహ్మ ఆలోచనను గ్రహించిన విఘ్నేశ్వరుడు జరగబో విపత్తులు తన తండ్రికి తెలియజేయడానికి బయలుదేరతాడు. తన తండ్రి అయిన మహాశివుడు మధుకైటభునికి ఇచ్చిన వరఫలితం ప్రళయమని, ప్రళయాన్ని ఆపి ప్రజలను కాపాడవలసిందిగా శివుణ్ణి ప్రార్థించగా తన వలనే ప్రళయం సంభవిస్తుందని తెలుసుకున్న మహాశివుడు కోపంతో రగిలిపోతాడు. తన త్రినేత్రాన్ని తెరిచి ప్రళయాన్ని ఆపి ప్రజలను కాపాడడానికి తానే స్వయంగా భూమికి దిగి వచ్చాడు. పూర్వం దేవుళ్లకు, మనుషులకు ఒకే కాలచక్రం ఉండేది. తద్వారా దేవుడు చేసిన ప్రతి పని మనిషికి తెలిసేది. అటువంటి కాలచక్రాన్ని విస్ఫోటనం చేసి మనుషుల కొరకు ఒక కొత్త కాలచక్రాన్ని పునర్నిర్మించాడు శివుడు. ఈ రెండు కాలచక్రాల మధ్య ఉన్న అనంత శూన్యంలో రాక్షసులను బందీలుగా చేసి ప్రళయాన్ని తన జటాయువులో బంధించాడు మహాశివుడు. అయితే ప్రతి 108వ మహాశివరాత్రి రోజున ప్రళయం తిరిగి భూమిని చేరుతుందని, ఆ రోజున రెండు కాలచక్రాలు ఏకమవుతాయని గ్రహించిన శివుడు ప్రళయాన్ని ఆపి రాక్షసులను తిరిగి శూన్యంలో బంధించి కాలచక్రాన్ని పునర్నిర్మించి కాలాలను సరిచేయాలని, అట్టి సమయంలో గుడి సమీపంలో ఉన్నవారు కాలచక్రాల మధ్య ఉన్న శూన్యంలో బందీలుగా మారే ప్రమాదం ఉంది కనుక గుడి సమీపంనకు ఎవరూ రాకూడదనే శాసనం వేసి అక్కడి ఋషులు ప్రజల సమక్షంలో కాలాన్ని శాసించే కాలశివునిగా వెలిసినాడు. కాలాలు, తరాలు, ప్రభుత్వాలు మారిన శివుని శాసనం బయటపడడం ప్రమాదమని అక్కడి గ్రామ ప్రజలు రహస్యాన్ని రహస్యంగానే ఇప్పటికీ కాపాడుతున్నారు. ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను. గుడి వివరాలు సేకరించాను. గుడి దగ్గరికి వచ్చి చూశాను. జనాల కోలాహలం, బంగారం పోతుతో మెరిసిపోతున్న గుడి, మహాశివరాత్రి కోసం ముస్తాబవుతున్న గుడిని నేను చూశాను. స్వయంగా భూమికి చేరి కాలశివుడిగా అవతారం ఎత్తిన కాలశివుడిని నేను చూశాను. నవగ్రహాల శక్తిని సమకూర్చుకున్న శివుడు కాలచక్రాన్ని నిర్ణయిస్తాడనే చరిత్ర కోసం నేను తెలుసుకున్నాను. అప్పుడే నాకు ఒక విషయం బాగా అర్థమైంది. కాలచక్రాన్ని నిర్మించే సమయంలో గుడి దగ్గరకు ఎవరూ రాకూడదనే శివుని శాసనం. కానీ ఊరి జనం మొత్తం ఆ రోజు గుడిలో గడపడానికి వస్తున్నారంటే గుడి ఖచ్చితంగా ఇది కాదు. అసలైన గుడి ఊరి నడిబొడ్డున ఉంది. మహాశివరాత్రి రోజున ఊరిలోకి ఎవరూ అడుగు పెట్టకుండా చుట్టూ గట్టి కాపలా ఉంటుంది. ఊరిలో ఒకే ఒక శివాలయం ఉంది. అసలైన గుడి ఏదో నాకు అర్థమైంది. ఈరోజు రాత్రికి నన్ను ఊరిలోకి చేర్చి అక్కడ నాకు ఒక బైక్ ఇచ్చేలాగా ఒక వ్యక్తితో నేను డీల్ మాట్లాడాను.
నా పేరు మహేష్. రహస్యాలను వెతికి ఛేదించడమే నా పని. అటువంటి ఒక రహస్యాన్ని వెతుకుతూ ఇక్కడికి వచ్చాను. కానీ నేనే ఒక మిస్టరీగా మారిపోయాను. ఇది నా కథ. ఎక్కడ పడుకున్నాను ఏంటి? తలంతా పట్టేసినట్లుగా ఉంది. హలో సార్, నేను కరెక్ట్నే. నైట్ మీరు పడుకొని ఉన్నారు సార్. తలుపు కొట్లా చేయలేదు. మీరు అడిగినట్లు నేను బైక్ తెచ్చి ఫ్లాట్ కింద పెట్టాను. తాళం బైక్ ఉంది, జాగ్రత్త సార్. ఇంతకు ముందు తగిన వాడు ఎప్పుడు అసలు ఏమయ్యాడో కూడా తెలియదు. గడప దాటే ముందు ఆలోచించుకోండి సార్. మీరు గడప దాటారంటే మీ కాలచక్రం మొదలైపోయినట్లే. ఛార్జింగ్ కూడా అయిపోయింది ఫోన్కి. ఏమైందో కూడా చూడలేదే. అసలు తల పట్టేసింది. నేనుంటే కాలచక్రం అంట, కాలు బయట పడితే ఇరిక్కుపోతాను. అదేమన్నా సైకిల్ చక్రమా ఇరుక్కుపోవడం తీసిపోయింది. నైట్ ఏం చేసాను అర్థం కాలేదే. కింద పడుకున్నాను. ఛార్జింగ్లో పెట్టుకోవచ్చు. కాలచక్రం అంటే కాలం ఒక చక్రం అనుకుంటే దానిపై మనం ఒక మచ్చలాగా. ఒకసారి చక్రాన్ని తిప్పి ఆపితే మనం తిరిగి అక్కడికి రావచ్చు, లేక వేరే చోట ఆగచ్చు. దీనిలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడానికే వెళ్తున్నాను. అదేంటి తప్పు లాక్ అయిపోయిందంటే తీసుకొచ్చాను. లాక్ చేశారా? అనిపించట్లేదే. ఎవరు లేరే. టైం అయిపోతుంది. గుడి దగ్గరికి వెళ్ళాలి. సరే, వచ్చాక చూసుకోవచ్చు. నూట 8వ మహాశివరాత్రి రోజు. ఈరోజు ఎవరు బయటికి రాని రోజు, గుడి తలుపులు తెరవని రోజు, ఊరు వెలవెలబోయే రోజు. కానీ నేను మాత్రం గడప దాటి బయటకు రాని మనుషులుండే ఊరికి కాదు, గుడి తలుపులు కూడా తీయని గుడికే వెళ్తాను. గుడి దగ్గరలోకి రావద్దు అని శివుని శాసనాన్ని ధిక్కరించి గుడిలో గడపడానికి వెళ్తున్నాను. గుడిలోనే నిజంగా కాలచక్రం నిర్దేశించబడుతుందా? ఖచ్చితంగా గుడి రహస్యాన్ని తెలుసుకునే తిరిగి వస్తాను.
ఎవరూ కనిపించట్లేదు. ఏంట్రా, ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది, ఎవరో కనిపించట్లేదు. ఇది ఒక్కరు లేరు, గుడి తలుపులు తీసిలేవు. ఏం కనిపెట్టాలి, ఎక్కడికి వెళ్ళాలి? శివుడు వస్తాడు అనుకున్నాను, కాలచక్రం చూద్దాం అనుకున్నా. ఏడు శివుడు ఎక్కడున్నాడు అనుకున్నాడా? చుట్టూరు తోటలే, కిందకి వెళ్ళి ఏమన్నా చూద్దామా? ఇక్కడ ఏ మ్యాజిక్ లేదు. ఖచ్చితంగా దేవుడి పేరు చెప్పి ఎవరో ఏదో చేస్తున్నారు, కానీ పెట్టి తీరాలి. అంత పకడ్బందీగా ప్లాన్ చేసి మరి ఊరు మొత్తం రహస్యంగా దాస్తుందంటే ఖచ్చితంగా ఏదో ఉంది. ఏంటది? చుట్టుపక్కలే ఏదో జరుగుతుంది. ఖచ్చితంగా ఈ మిస్టరీని ఛేదించాలి. చుట్టుపక్కల ఒక్కరు లేరు. నిజంగానే ఇక్కడ కాలచక్రాలు ఇచ్చే కొడులు రాక్షసులు ఉంటే ఈ పాటికే కనిపించడు. కాలచక్రాలంట, మధ్యలో శూన్యం అంట, అందులో బందీ అంట. వచ్చి చాలాసేపు అయింది, ఒక్కరు లేరు. కనీసం మనిషి కాదు కదా, జంతువులు కూడా కనిపించట్లేదు. ఇక్కడ ఏదో ఖచ్చితంగా తప్పు జరుగుతుంది. ఎంతటి తెలివైన వాడైనా ఏదో ఒక తప్పు ఖచ్చితంగా చేస్తాడు. ఈ విషయం తెలుసుకోవడానికి నాకు ఒక్కడు కనిపిస్తే చాలు. ఒకే ఒక్క. నేను కోరుకున్న వెంటనే ఒకడు కింద పడి ఉండడాన్ని గమనించాను. ఎవరో తెలియదు, ఆపదలో ఉన్నట్లు అర్థమైంది. కాపాడాలనుకున్నాను. తను అచ్చంగా నాలాంటి బట్టలు వేసుకోవడం గమనించాను. అతని ముఖం చూడాలనుకున్నాను. కానీ వాడు నన్ను చంపాలి అనుకున్నాడు. వాడి ముఖం నేను చూడలేదు, కానీ వాడెవడో నాకు అర్థమైంది. ఇక్కడికి నేను వచ్చిన విషయం నాకు బంధించిన వాడికి మాత్రమే తెలుసు. వాడు నన్ను ఫాలో అయ్యాడు. నాలాగా డ్రెస్ వేసుకొని నన్ను కన్ఫ్యూజ్ చేసి చంపాలనుకున్నాడు. ఇక్కడ ఏమీ లేదన్న విషయాన్ని ఊరి జనాలకు చెప్పాలనుకున్నాను. వాడిని పట్టించాలనుకున్నాను. నా బండి గుడి దగ్గర లేకపోవడాన్ని నేను గమనించాను.
వాడు ఆ బండి పైన రావడాన్ని నేను చూశాను. నేను గుడి దగ్గరకు బండి కోసం వస్తానని వాడికి తెలుసు. అందుకే వాడు గుడిలో నా కోసం ఎదురు చూస్తున్నాడు. వాడు ఖచ్చితంగా నన్ను చంపడానికి వెతుకుతున్నాడు. సాయం కోసం పిలవడానికి చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. అందుకే తోటదారి నుండి ఎలాగైనా బయటపడాలనుకున్నాను. వీడు ఇక్కడ కూడా వచ్చేసాడు. వీడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఏం తీసుకెళ్తున్నాడు వీడు? అసలు ఏం వెతుకుతున్నాడు వీడు? ఇక్కడ ఏదో జరుగుతుంది. నేను వీడిని చూసి పారిపోకూడదు. వీడిని పట్టుకొని వీడు అంతు చూడాలి. వాడిని కొట్టి పట్టుకోవాలనుకున్నాడు. వాడి వెనుక ఎవరున్నారో నేను తెలుసుకోవాలనుకున్నాను. వాడిని ఊరి జనం ముందు తీసుకెళ్ళి ఇక్కడ జరిగే విషయాన్ని బయట పెట్టాలనుకున్నాను. వాడిని చూడగానే ఏం చేస్తున్నానో అర్థం కాలేదు. వాడు అచ్చం నాలాగే ఉన్నాడు. నేను అనుకునేలా ఉన్నాడు. వీడు నన్ను చంపాలి అనుకోలేదు. మరి నన్ను చంపాలి అనుకుంది ఎవరు? నా ప్రశ్నలకు సమాధానం వీడు మాత్రమే చెప్పగలడు. త్వరగా వీడిని తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. వీడు నాలాగా ఎందుకున్నాడో నేను తెలుసుకోవాలి. హంతకుడు ఎవరో కనిపెట్టాలి. ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఇక్కడ ఎవరు లేరంటే.
అరే ఎవడరా నువ్వు నాలాగే ఉన్నది నీళ్ళు తెమ్మని నన్ను తీసుకొస్తా నువ్వేనా నన్ను చంపాలనుకున్నాడు వస్తున్నాడు ఈసారి వాడిని వదలకూడదు జరుగుతున్నదాన్ని గ్రహించే స్థితిలో నేను లేను, కానీ నాకు జరుగుతున్నదేంటో అర్థమైంది. నన్ను కొట్టాలి అనుకున్నవాడు నేను రాయితో కొట్టింది, నన్ను రాయితో కొట్టింది. ఇప్పుడు నా నుంచి తప్పించుకుని పారిపోయింది. అంతా నేనే. వాడు చెప్పింది నిజమే. ఇక్కడ కాలచక్ర రహస్యం ఉంది. నేను ఎవరికీ కనిపించకూడదు. ఇంటికి వెళ్ళిపోవాలి, చాలా త్వరగా వెళ్ళిపోవాలి. నాకు నేను ఎదురైతే నా చేతులతో నన్ను నేనే చంపుకొని నా ఉనికి లేకుండా నేను శూన్యంలో కలిసిపోతాను. కాలచక్రం అంటే ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. నా తల పగిలిపోతుంది. వరకు జరిగింది మొత్తం నాకు తెలుసు, కానీ నాకు భవిష్యత్ ఏంటో తెలియదు. 2 కాలాల్లో ఇప్పటి వరకు ప్రయాణం చేశాను. గుడి నుంచి ఎంత దూరంగా పారిపోతే అంత మంచిది అనుకున్నా. ప్రస్తుతం జరుగుతున్నది జరిగిపోయింది, ఇకపై జరగబోయేది. 3 కాలాలు ఎదురవ్వకపోవడమే కాలచక్ర రహస్యమని నేను తెలుసుకున్నాను. గుడి రహస్యాన్ని వెతుకుతూ గుడికి వెళ్ళిన నేను గుడి బయట నా భవిష్యత్తును చూసి భయపడి పారిపోయాను. గుడి లోపల నా గతాన్ని చూసి దాక్కున్నాను. ఈ 2 కాలాల మధ్య ఉన్న నేను ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో నా భవిష్యత్తుని వెతుక్కుంటూ గుడి నుంచి దూరంగా పారిపోతున్నాను. నేను ఒక రహస్యాన్ని వెతుక్కుంటూ వచ్చాను. ఆ రహస్యం ఏమిటో తెలుసుకోవాలనుకున్నాను, కానీ రహస్యాన్ని రహస్యంగా దాయడం వెనక ఉన్న రహస్యం ఏమిటా అని ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయాను. చివరికి దేవుడు చేసిన శాసనాన్ని అతిక్రమించకూడదనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. అసలు ఏమవుతుంది? నా తల పగిలిపోతుంది.
గతం, భవిష్యత్, వర్తమానం ఈ 3 కాలాలలో ఒకే సమయంలో నేను మళ్ళీ మళ్ళీ ప్రయాణం చేస్తూనే ఉంటాను. ఈ కాలచక్రం నుండి బయటపడే అవకాశమే లేదనుకున్నాను, కానీ ఒకే ఒక దారి ఉందని ఆలస్యంగా గ్రహించాను.